జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మహాభారతంలో అద్భుతమైన సంభాషణ. కర్ణుడు, శకుడు, దుర్యోధనుడు ముగ్గురు మాట్లాడుతుండగా శకుడు అంటుంటాడు వ్యూహం పన్నుతూ, కర్ణ, ఓ అంగరాజ కర్ణ, మనం పాండవులను ఎలాగైనా ముట్టించాలి అని అధర్మంగా పన్నాగం పన్నడం కర్ణునికి చెప్తాడు, దుర్యోధనునికి చెప్తాడు. దుర్యోధనుడు ఒప్పుకుంటాడు. కానీ కర్ణుడు ఏమంటాడో తెలుసా? ధర్మంగా ఎలాగైనా పోరాడదాం, ముట్టిద్దాం, కానీ అధర్మంగా మాత్రం వద్దు అని. అప్పుడు శకునుడు ఇట్లా అంటాడు, రాజు అనేవాడు కొన్ని అవినీతి పనులు కూడా చేయవలసి వస్తుంది అని శకునుడు అంటుంటే కర్ణుడు ఇలా అంటాడు, అలాంటప్పుడు రాజు అవ్వడం ఎందుకు అని కర్ణుడు దుర్యోధనతో అంటాడు, నువ్వు ఇచ్చిన రాజ్యాన్ని నేను తిరస్కరిస్తాను అని నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు అని చెప్పి ఆ కిరీటం తీసి దుర్యోధనుడి కాళ్ళ దగ్గర పెడతాడు. ధర్మంగా అయితే పోరాడతాను, కానీ అధర్మంగా అయితే పోరాడలేను అని చెప్తాడు. అంటే చూడండి, కర్ణుడు చాలా మంచివాడే, కానీ అతని సాహసం వల్ల, దుర్యోధనుడి సాహసం, శకునుడి సాహసం వల్ల కొన్ని అధర్మమైన పనులు చేయవలసి వచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.